మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఇన్ ద మ్యాచ్లెస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. ఐ వెల్కమ్ every one of you in the mighty name of Jesus to participate in this agape word and prayer evening devotions. agape వాక్యము ప్రార్థన అనుకున్నటువంటి యొక్క సాయంకాలపు ఆరాధనలకు ప్రభు పేరట మిమ్మను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయానికై ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను, యేసయ్య నామాన్ని ఘనపరుస్తున్నాను, ప్రభు నామాన్ని కొనియాడుచున్నాను. ప్రేమటువంటి వాళ్ళరా, మరి ప్రతిరోజు సాయంకాలము ఇక లైవ్ సర్వీస్లో పాల్గొంటున్నటువంటి మిమ్మల్ని అందరినీ బట్టి నేను నిజంగా అభినందిస్తూ ఉన్నాను. ఇంకా మిగిలినటువంటి వారిని కూడా ఎంకరేజ్ చేయండి దయచేసి. ఇంకా అనేకులు రండి, వాక్యం వినండి అని మీరు ఎంకరేజ్ చేయండి. 7 to 7:30 లైవ్ సర్వీస్లో పాలు పొందండి. ఒకవేళ ఎప్పుడైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి లైవ్లో పాలు పొందలేమన్నటువంటి వారి కొరకు మరి ఏంటంటే 9 to 9:30 యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ లైవ్లో వచ్చి వాక్యం వినడం చాలా దీవెనకరమైన సంగతి, ఆశీర్వాదకరమైన సంగతి. ఆమేన్. రైట్. 73వ కీర్తన ఆసాపు కీర్తనగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 73వ కీర్తన ఆసాపు కీర్తనగా మనము ధ్యానిస్తూ ఉన్నాం. అందులో నేను 5 విషయాలు మనం ధ్యానిస్తున్నాం. ఒకటేమో నిరుత్సాహము, రెండవది ప్రార్థన, ప్రార్థనలో ప్రత్యక్షత, ప్రత్యక్షతలో పశ్చాత్తాపం, పశ్చాత్తాపంలో తీర్మానం. ఈ 5 సంగతులు మనము ఈ 73వ కీర్తనలో నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, మరొకసారి చాలా క్లుప్తంగా చెప్తున్నాను. ఈ నిరుత్సాహం అనేది అపవాది వేసే బాణం, సాతానుడు వేసే బాణం అన్నమాట నిరుత్సాహము అనేది. ఈ యొక్క నిరుత్సాహాన్ని ఎదిరించాలంటే మన జీవితంలో విశ్వాసం అనేది చాలా అవసరం. విశ్వాసం ఉండాలి, ఉత్సాహం కూడా ఉండాలి. అందుకే ఆ యొక్క ఉత్సాహాన్ని గురించి అపోస్తలుడైన పౌలు అంటాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్, అగైన్ ఐ సే రిజాయిస్ అంటున్నాడు. అనగా పౌలు జీవితంలో ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. దేవుని వాక్యం నిమిత్తమై ఖైదీగా ఉన్నాడు, అరెస్ట్ చేయబడ్డాడు, మరి ప్రిజన్లో ఉన్నాడు. ఉండి అక్కడి నుంచి మరి పత్రికలు ఇంచుమించు 14 పత్రికలు రాసినట్టుగా చూస్తున్నా. గనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే మనకి వ్యక్తిగత, మన కుటుంబ పరిస్థితులు ఏవి కూడా మన యొక్క ఆనందాన్ని దొంగలించలేవని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ద జాయ్ విచ్ ఈస్ గివన్ ఇన్ అవర్ లైఫ్స్, ఇట్ ఈస్ గివన్ బై ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ ద్వారా ఈ ఆనందం మనకు అనుగ్రహించబడింది కనుక రిమెంబర్, no one can rob this joy, no one can steal this joy. ఈ ఆనందము ఎవరు కూడా దొంగలించలేరు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, దొంగతనమును హత్యను నాశనము చేయటానికి వస్తాడు, కానీ మరి దేనికి రాడు. వాడి పని అది. నేనైతే గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానని చెప్పేసి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. గొర్రెలకు జీవాన్ని ఇవ్వటానికి, అది సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చానని ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ జాయ్ అనేది మనకు దేవుడిచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఆనందం. ఎప్పుడు నేను ఈ మాటను మీకు గుర్తు చేస్తూ ఉంటాను. చూడండి, ఎప్పుడు కూడా మనకి హ్యాపీనెస్ అనేది, మనకి జాయ్ అనేది పరిస్థితులను ఆధారం చేసుకొని ఉండకూడదు, కానీ ప్రభువును ఆధారం చేసుకుని ఉండాలి.
పరిస్థితులను ఆధారం చేసుకుని ఉంటే మన జీవితంలో మరి నిరుత్సాహపడడానికి అవకాశం ఉంది. పరిస్థితులను ఆధారం చేసుకున్నప్పుడు వారికి వీరికి వీరికి వారికి జీవితాలు సరిపోల్చుకుంటూ మరి డిసప్పాయింట్ అవటానికి అవకాశం ఉంది. గనక ఆ విధంగా కాకుండా ప్రేమటువంటి వాళ్ళారా, ఆ విధంగా కాకుండా దేవుని సన్నిధిలో మనము ప్రభు వైపు చూస్తూ ప్రభు సన్నిధిలో ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిరుత్సాహ పరిస్థితుల్లో చేయాల్సినటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే వెంటనే ప్రార్థన చేయాలి. ప్రార్థించినప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడంటే మనకు ప్రత్యక్షత అనుగ్రహిస్తాడు. ఈ ప్రత్యక్షతను గురించి బైబుల్ మనకేం చెప్తుందంటే, జాగ్రత్తగా ఆలకించండి. ఈ ప్రత్యక్షతను గురించి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రత్యక్షత అంట ఏంటంటే, దేవుడు చూడండి పూర్వీకులైనటువంటి ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ధర్మశాస్త్రం ద్వారా దేవుడు మాట్లాడాడు. ఈ కడవరి కాలంలో ఇన్ దిస్ లాస్ట్ డేస్ ప్రభు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడడం అని జరిగింది. ఇన్ దిస్ లాస్ట్ డేస్ the Spirit of God began to speak to us through His begotten Son, whose name is Jesus Christ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఈ చివరి దినాల్లో మనతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రత్యక్షత అనేది ఏ విధంగా ప్రభు మనకి ఇవ్వచ్చు. మరి రకరకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఈ దినాల్లో కూడా యేసు ప్రభు ద్వారా మనతో మాట్లాడినటువంటి దేవుడు ఇంకేం చేస్తున్నాడు? యేసయ్య ద్వారా మాట్లాడిన దేవుడు దర్శనాలు ఇస్తాడు, కలలు ఇస్తాడు, స్వరాన్ని వినిపిస్తాడు. రకరకాలుగా తన యొక్క కార్యమును ఆయన జరిగించే విధానాన్ని మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవుని మహింకలను గాక. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, అందుకే 13-14 వచనం అంటున్నాడు, నా హృదయం నేను శుద్ధి చేసుకునేట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నేను నిర్మలన ఇంట వ్యర్థమే అంటూ దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చున్నది. అనగా ఎంతకాలం దినమంతా బాధ కలిగింది? ఒకవేళ రాత్రి దుఃఖం కలిగినా కూడా ఉదయాన సంతోషం వస్తుందని దేవుని వాక్యం చెప్తుంటే, ఆసాబు జీవితంలో ఒక మహాభక్తుడిగా ఉన్నా కూడా దినమంతా ఒకే విషయాన్ని గురించి బాధపడుతున్నాడు. దినమంతా ఒకే విషయాన్ని గురించి టెన్షన్ అవుతున్నాడు. ఒక భయంకరమైన బాధకు గురయ్యాడు. పోనీ రాత్రి పడుకున్నాడు, అదే గుర్తొస్తుంది. ఉదయాన్నే లేచాడంటే అదే గుర్తొస్తుంది. ఎంతవరకు తెలుసా ఈ బాధ? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించేంత వరకు. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి మరి కరములెత్తి శరం వంచి ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేయడం అనేది జరిగిందో, మరి ఆయన జీవితంలో ఒక గొప్ప ప్రత్యక్షత అనుగ్రహించబడింది. ఆ ప్రత్యక్షత ఏంటంటే, భక్తిహీనులైనటువంటి వారంట కాలు జారు చోటున్నారంట. వారు జారారంటే ఎక్కడ పడుతున్నారు తెలుసా? చిట్ట చివరకు పాతాళంలోనికి వారు జారిపోతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారి అంతము పాతాళమే, వారికి మరణము, వారికి అంతము పాతాళమని వ్రాయబడి ఉంది. గనక ప్రేమటువంటి వాళ్ళరా, అసలుకు దేవుని కలిగి ఉండడం, దేవుని బిడ్డలుగా జీవించడం బైబుల్ చెబుతుంది. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని వ్రాయబడింది. ఇంతకంటే ధన్యత మరొకటి లేనే లేదు. అందుకే గొప్ప దైవజనటువంటి బెన్హిన్ అంటున్నాడు, ఏమంటాడంటే, ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఇన్ ద హోల్ కాస్మస్ ఈస్ when person receive Jesus Christ, when person receives the Lord Jesus Christ as his or her personal savior, through him receiving the salvation itself is the greatest miracle అని చెప్పేసి దైవజనటువంటి బెన్హిన్ గారు చెప్పడం అనేది జరిగింది. గనుక ప్రేమటువంటి వాళ్ళ ప్రపంచంలో ఈ సృష్టిలో ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, ఒక వ్యక్తి జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తుని తెలుసుకోవడమే. యేసు ప్రభుని తెలుసుకొని ఆ యేసు ప్రభు ద్వారా రక్షణ ఏ వ్యక్తి అయితే పొందుకుంటారో
అదే ఒక గొప్ప అద్భుతము. అద్భుతాలకే అద్భుతం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. గనుక ప్రేమటువంటి వాళ్ళారా, మన పునాది, మనకి జీవితము, మనకి బ్రతుకు దేనిపైన ఆధారపడి ఉండాలంటే మనకి రక్షణ పైన ఆధారపడి ఉండాలి. ద లార్డ్ గాడ్ ఈజ్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద హీలింగ్స్, సైన్స్, వండర్స్ and miracle after miracles, no doubt about that. But main and major task, main and major thing, you know what it is? When we receive Christ Jesus as our personal Savior, remember, itself is the greatest miracle in the humanity. మానవ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తుని చేర్చుకోవడం ఒక గొప్ప అద్భుతం. రైట్, మరికి మాట చూద్దాం. చూడండి, ఏంటంటే ఎప్పుడైతే ప్రత్యక్షత వచ్చిందో మరి ఆసాబు జీవితంలో ఒక గొప్ప పశ్చాత్తాపం కలిగినట్టుగా మనం చూస్తున్నాం. 21 చదువుతున్నాను. Psalm 73 verse 21. నా హృదయం మత్సరపడెను, నా అంతరంద్రియములో నేను వ్యాకుల పడితేనే. 22వ వచనం, నేను తెలివిలేని పశుప్రాయుడనైతేనే, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతేనే. అర్థమైందా? 22వ వచనంలో, సో ఫూలిష్ వాస్ ఐ అండ్ ignorant, I was as a beast before thee. I was as a beast before thee. I was foolish. ఆసాబు జీవితంలో పశ్చాత్తాపము ఏ విధంగా పడుతున్నాడంటే 2 విషయాలు చెప్తున్నాడండి ఇక్కడ. 2 సంగతులు చెప్తున్నాడు పశ్చాత్తాపంలో. ఒకటి, నేను తెలివిలేని పశుప్రాయుడనైతేనే. రెండవది, నీ సన్నిధి నేను మృగం వంటి వాడనైతేనే. అంటే అర్థం ఏంటంటే పశువుకు మృగానికి చాలా వ్యత్యాసం ఉంది. పశువు స్వభావం వేరు, మృగ స్వభావం వేరు. There is a lot of difference between animal nature and nature of the beast. అర్థమైందా? ఈ యొక్క ఏంటి అక్కడ మాట చూస్తున్నాను, మరోసారి చూస్తున్నాను. నేను తెలివిలేని పశుప్రాయుడినైతేనే, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతేనే. అంటే పశువుకు మృగానికి చాలా వ్యత్యాసం ఉంది. పశువు వచ్చేసి సాధు జంతువు, మృగం వచ్చేసి క్రూర జంతువు. అదనమాట. పశువు సాధు జంతువు, మృగం వచ్చేసి క్రూర జంతువు. ఇప్పుడు ఆవు ఉంది, ఇంకేంటి, తర్వాత ఎద్దు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే పశువులు అంటారు. గేదెలను కానీ, ఆవులను కానీ, ఎద్దులను కానీ వీటిని ఏమంటారంటే పశువు అంటారు. అదే పులి అనుకోండి, దాన్ని ఎవరు కూడా పశువు అనరు. సింహం అనుకోండి, దాన్ని ఎవరు కూడా పశువు అనరు. దాన్ని ఎవరు కూడా పశువు అనరు. ఏమంటారు? క్రూర జంతువు అని అంటారు. అంటే అవి క్రూర జంతువులు అయినప్పుడు ఇవేమవుతున్నాయి? సాధు జంతువులు అవుతున్నాయి. ఆమేన్. అవి క్రూర జంతువులు అయినప్పుడు ఇవేమవుతున్నాయి? సాధు జంతువులు అవుతున్నాయి. ఆవు కానీ, ఎద్దు కానీ, గేదె కానీ ఇవన్నీ సాధు జంతువులు. కానీ పులులు, సింహాలు క్రూర జంతువులుగా ఉన్నాయి. చూడండి, దీనికి ఉన్నటువంటి తేడా చెబుతాను. ఈ పశువు ఏమవుతుందంటే సాధు జంతువుగా ఉండి ఇది తెలివిలేనిదిగా ఉంటుంది. అర్థమైందా? తెలివిలేనిదిగా ఉంటుంది. తెలివిలేని పశుప్రాయుడినైతే, అంటే తెలివి లేదంటే వాడికి తెలివి ఉంది, కానీ వాటిని ఒక విధానంలో ట్రైనప్ చేస్తే తప్ప తెలివి ఉండదు దానికి. అది మొట్టమొదటి విషయం.
ఈ సాధు జంతువు తెలివిలేనితనం అంటే తనకు తానే నష్టం కలుగజేసుకుంటుంది. అవునా? తనకు తానే నష్టము కలుగజేసుకుంటుంది. ప్రేమైనటువంటి వాళ్ళారా, ముందర నుయ్యుందో గుయ్యుందో కూడా దానికి అర్థం కాదు, అలా పడిపోతూ ఉంటుంది. ఇది సాధు జంతువు. కానీ క్రూర జంతువు ఏం చేస్తుందంటే తనకు తాను హాని చేసుకోవడం కాదు, ఇతర జంతువులకు హాని చేసే స్వభావం దేనికి ఉందంటే క్రూర జంతువుకు ఉంది. అంటే తను తాను ఇప్పుడు ఆసాపు దగ్గరికి వద్దాం. ఆసాపు తన్ను తాను ఎందుకు పశువుగాను క్రూర జంతువుగాను ఎందుకు పోల్చుకున్నాడు? కారణం ఏంటంటే మొట్టమొదటిగా తెలివిలేని వాడుగా దేవుణ్ణి వదిలేయాలి అనుకున్నాడు. ఇదన్నమాట, తనకు తానే హాని చేసుకోవడం. ఈ దేవుడు మనకెందుకు, ఈ పరిస్థితులు బాగలేవు, అందరూ బాగానే ఉన్నారు కానీ నేను బాగాలేను, అందరికీ అన్నీ ఉన్నాయి కానీ నాకేవీ లేవు అని అనుకోవడం మొట్టమొదటి మిస్టేక్. సాధు జంతువులాగా లేక పశువులాగా ఆలోచించాడు. ప్రేమైనటువంటి వాళ్ళారా, పశుత్వం అనేది చాలా భయంకరమైన సంగతి. అందుకే పశుత్వం కాకుండా ఏం కలిగి ఉండాలి? మానవత్వం కలిగి ఉండాలి. మనుషుడు మానవత్వాన్ని ఎప్పుడైతే కోల్పోతాడో ఆ మనుషునికి ఏమొస్తుందంటే పశుత్వం అనేది వస్తుంది. పశుత్వం ద్వారా నెక్స్ట్ వచ్చే ప్రమోషనే క్రూరత్వము, ఇతరులకు హాని చేసే స్వభావం. అందుకే ఏం అనుకున్నాడు? మొట్టమొదటిగా ఈ దేవుని వదిలేయాలనుకున్నాడు. రెండవది ఏం చేశాడంటే అసలుకి ఈ నా సంతానానికే చెప్పాలనుకున్నాడు దేవుడు లేనటువంటి సంగతి. తను వదిలేయాలనుకోవడం మొట్టమొదటి మిస్టేక్. రెండవదిగా తన కుమారులకు, తన కుమార్తెలకు, తన సంతానానికి ఈ దేవుడు లేడన్నటువంటి సత్యాన్ని, దేవుడు లేడన్న సంగతిని వివరించాలనుకోవడము క్రూరత్వము, ఇతరులకు హాని కలిగించడము. కనుక పశుత్వము ఇంకేంటి క్రూరత్వము రెండు వచ్చేసాయి. నేను తెలివిలేని పశుప్రాయుడినైతేని, నీ సన్నిధిని మృగం వంటి వాడనైతేని. ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. గొలియాతు ఇశ్రాయేలు దేశం మీదకి వస్తున్నాడు. వస్తూ ఉంటే దావీదు రోషం కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. గొలియాతు చేతిలో పెద్ద ఈట ఉంది, ఖడ్గం ఉన్నాయి, శరీర సంబంధమైనటువంటి ఆయుధాలన్నీ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. ఒక పెద్ద పర్సనాలిటీ కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దావీదు చాలా చిన్నవాడుగా ఉన్నాడు. మన వాక్యం చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. అయితే ఈ దావీదు చేతిలో ఏముందంటే కేవలము ఒక ఒడిసెలు మాత్రమే ఉంది. ఈ దావీదును చూసి ఏమంటున్నాడు? ఖడ్గము లేకుండా, కత్తి లేకుండా, ఈట లేకుండా, డాలు లేకుండా, ఏమీ లేకుండా నా మీదకి వస్తున్నావు అంటే సరిపోయేది. నేనేమైనా కుక్కనా అన్నాడు. అది సంగతి. అర్థమైందా? నేనేమైనా కుక్కనా అన్నాడు. అంటే అర్థం ఏంటి? దావీదేమన్నాడు? ఎస్, నీవన్నట్టుగానే అన్నాడు. అర్థమైందా? అంటే అర్థం ఏంటి? కుక్క స్వభావాన్ని గురించి ప్రకటన గ్రంథంలో కూడా వ్రాయబడి ఉంది. మాంత్రికులు, అబద్ధీకులు, విగ్రహారాధికులు, మరి ఇంకేంటి, వీటితో పాటు కుక్కలు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవని చెప్పేసి ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. చాలా మందికి వింతగా ఉండొచ్చు. వ్యభిచారులంటే సరే, మాంత్రికులంటే సరే, విగ్రహారాధికులంటే సరే, వీరందరూ మనుషులు కదా, అసలు కుక్కలకు దేవుని రాజ్యం ఏంటి అన్న ప్రశ్న నీ కలగవచ్చు. అసలు కుక్కలు దేవుని రాజ్యంలో ప్రవేశించమంటే కుక్కల గురించి వ్రాయబడలేదు, కుక్క యొక్క స్వభావాన్ని గురించి వ్రాయబడినటువంటి మాట అది. అంటే అర్థం ఏంటి? కుక్క యొక్క ఏ జంతువు కూడా వాంతి చేసిందంటే మరలా తిందో, కానీ కుక్క మాత్రము వాంతి చేసిందంటే తిరిగి వాంతి చేసిన దాన్ని తినే స్వభావము కుక్కలో మాత్రమే ఉంది.
అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఏ పాపాన్ని అయితే వదిలిపెట్టావో, ఏ పాపానికైతే స్వస్తి చెప్పావో, ఏ పాపానికైతే గుడ్ బై చెప్పావో, దాన్ని మరలా చేస్తున్నామంటే కుక్కలాగా వాంతి చేసిన దాన్ని తిరిగి తింటున్నావు అని అర్థం. కనుక అలాంటి స్వభావం ఉంటే యూ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ బై హ్యావింగ్ ద డాగ్స్ నేచర్. కుక్క లాంటి స్వభావంతో ఎవరు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశం. అందుకే దావీదుని చూసినప్పుడు గొలియాత్ అంటున్నాడు, ఐఎమ్ ఏ డాగ్, నేను కుక్కనా అని చెప్పేసి అన్నాడు. ప్రేమటువంటి వాళ్ళారా, అది పశుత్వము అని అంటారు. గనుక మానవ జీవితంలో 3 రకాలైనటువంటి స్వభావాలు కలిగి ఉంటారు. ఒకటేమో మానవత్వము అంటారు, హ్యూమన్ నేచర్ అంటారు ఇంగ్లీష్లో. రెండవదిగా వచ్చేసి ఏమంటారంటే సాతాను యొక్క స్వభావము, ఈవిల్ నేచర్ అంటారు. అర్థమైందా? సాతాను స్వభావం. మూడవదిగా టాప్ మోస్ట్ థింగ్, what God is expecting in our lives to have, to possess by the divine nature. దైవిక స్వభావాన్ని కలిగి జీవించాలని కోరుతున్నాడు. అనగా ఒకటి మానవత్వము, రెండవదేమో సాతాను స్వభావము, మూడవది దైవ స్వభావం. ఈ విధంగా చెప్పండి. మూడవది చెప్పండి ఒకసారి, మానవ స్వభావం, రెండవది అపవాదిక స్వభావం, మూడవది దైవ స్వభావం. ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో చాలా బ్రీఫ్గా 30 సెకండ్స్లో చెప్తున్నాను, వినండి. మానవ స్వభావం ఏంటంటే, ప్రేమటువంటి వాళ్ళరా, ప్రేమించిన వారినే ప్రేమించడం, మేలుని చేసిన వారికే మేలు చేయడము మానవ స్వభావము. సాతాను స్వభావం ఏంటి తెలుసా? మేలు చేసిన వారికి కూడా కీడు చేయడం. ఇది సాతాను యొక్క స్వభావం. అర్థమైందా? కానీ దైవ స్వభావం ఏంటంటే కీడు చేసిన వారికి కూడా మేలు చేయడం, నిందించిన వారిని కూడా క్షమించడం. ఇది దైవ స్వభావం. కనుక ఇది వాక్యం వింటున్నటువంటి మీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మానవ స్వభావం మాత్రమే కాదు, అసలు సాతాను స్వభావం అసలుకే ఉండకూడదు, దైవ స్వభావం కలిగి జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకే దేవుని కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు, శిలువలో వేలాడినప్పుడు ఎవరైతే మేలు పొందుకున్నారో, ఎవరైతే దీవించబడ్డారో, ఎవరైతే ఆశ్రయించబడ్డారో, అనేకమైనటువంటి మేలులు పొందుకున్నటువంటి వారు కూడా యేసును శిలువకు వేయండి, బరబ్బాను విడుదల చేయండి అన్నప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఫాదర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్, ఫర్గివ్ దెమ్ అని చెప్పాడు. అంటే తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. అది దైవ స్వభావం. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, రిమెంబర్ ఇన్ every day of our life, as we are walking with the Lord Jesus Christ, when we walk in the ways of God, when we walk in the paths of the Holy Ghost, remember we must possess by the divine nature. We need to possess by the God's nature. When we possess by the God's nature, we can we can drive away every kind of human nature and evil nature. All things are possible in Jesus' mighty name. దేవుని యొక్క మార్గములో, పరిశుద్ధాత్మ యొక్క మార్గములో మనం నడుస్తుంటుండగా జరిగేది ఏంటంటే మానవ స్వభావాన్ని, సాతాను స్వభావాన్ని మనం తరిమేయగలము. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో సమస్తము సాధ్యమే. వాక్యం వింటున్నటువంటి వారు ఈ మాట నాతో కూడా చెప్పండి, యేసు నామములో సమస్తము సాధ్యమే. ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఇన్ జీసస్ మైటీ నేమ్. ఆమెన్, ఆమెన్, ఆమెన్. రైట్. గనుక మన జీవితంలో మనము మరి పశు స్వభావంతో ఉండకూడదు. తెలివి లేని పశుప్రాయుడినైతేనే, తెలివి లేకుండా జీవించకూడదు ఎప్పుడు కూడా.
రెండవది ఏంటంటే మృగ స్వభావం అసలుకే ఉండకూడదు. కొంతమంది ఏమంటారంటే, ఏమండి మా పిల్లలు చాలా అమాయకులండి అని అంటారు. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నీ పిల్లలు భవిష్యత్తు కాలంలో నాయకులు అవ్వాలంటే, నీ పిల్లలు లీడర్స్ అవ్వాలంటే, నీ పిల్లలు సరైనటువంటి స్థానంలో, ఒకవేళ లోక సంబంధంగా కావచ్చు, దేవుని రాజ్యంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఒక సరైనటువంటి నాయకులుగా, ఒక మంచి లీడర్స్గా ఉండాలంటే సకల విద్యలు అభ్యసించినటువంటి వారుగా ఉండాలి. చూడండి, మోషే జీవితంలో దేవుడు ఏం కోరుకున్నాడంటే, మోషే తన తల్లి గర్భమందు పిండముగా రూపించబడక మునిపే దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏంటంటే, ప్రేమైనటువంటి వాళ్ళారా, మోషే అనగా అర్థం ఏంటంటే నీళ్ళలో నుంచి తీయబడిన వాడు అని అర్థం. నీళ్ళలో వదిలిపెట్టినప్పటికీ కూడా దేవుడు ఆయన వదిలిపెట్టలే. దేవుని ప్రణాళికలు, దేవుని చిత్తములో ఉన్నాడు. కనుకనే చక్కగా దేవుడు ఏం చేశాడంటే, పోతీఫర్ ఇంటికి ఆ ఇక బిడ్డ రావటానికి దేవుడు సహాయం చేశాడు. ప్రేమైనటువంటి వాళ్ళ, నైలు నదిలో వదిలేసినప్పుడు ఆ బిడ్డ చనిపోలేదు, కొట్టుకుపోలేదు ప్రవాహానికి. కానీ చక్కగా దేవుడు పోతీఫర్ ఇంటికి తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మాత్రమే కాదు, అందుకే అయినా వచ్చినప్పటికి కూడా సరే ఓకే, ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదంట. పొందబోయే దైవ మహిమను చూసినప్పుడు ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, కానీ దేవుని కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆ పొజిషన్ వేటిని పట్టించుకోలేదు. అయితే ఒక్క సంగతి నేర్చుకుందాం అక్కడ, అనగా ఏ విధంగా మోషే ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడు అయ్యాడు, ఏ విధంగా ఐగుప్తు దేశంలో నుంచి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును చక్కగా నడిపించగలిగాడంటే, ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు అభ్యసించినటువంటి వాడుగా ఉన్నాడు, కానీ అమాయకుడుగా లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు తెలుసా? మీరు అమాయకులుగా ఉండండి అని ప్రభు చెప్పలేదు, కానీ ఏమని చెప్పాడండి? మీరు పావురం వలె వివేకముగా ఉండండి, పావురం వలె నిష్కపటంగా ఉండండి అని ప్రభు చెప్పాడు. గనక పశుత్వం కలిగి ఉండకూడదు, తెలివిలేని పశుప్రాయాలుగా ఉండకూడదు, నంబర్ 1. రెండవదిగా, ఇతరులకు మనం కీడు చేసేవారుగా అస్సలు ఉండకూడదు. మన దేవశంలో నడుస్తున్న సమయంలో దైవ స్వభావం కలిగి జీవించాలని దేవాదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన జీవితంలో పశ్చాత్తాపడ్డాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అయ్యో ప్రభువా, నేను తెలివిలేని పశుప్రాయుడినైతేని, నీ సన్నిధిని మృగం వంటి వాడినైతేని. ఇంకొక విషయాన్ని మీకు చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, ఎప్పుడైతే ప్రత్యక్షత కలుగుతుందో పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. ఆసాపు జీవితంలో పశ్చాత్తాపడ్డాడు. ఈ పశ్చాత్తాపము అనేది రిపెంటెన్స్ అంటారు ఇంగ్లీష్లో. రిపెంటెన్స్ అనేది ఎలా ఉండాలంటే, ఈ రిపెంటెన్స్ ఏదో టెంపరీ రిపెంటెన్స్గా ఉండకూడదు, కానీ పర్మనెంట్ రిపెంటెన్స్గా ఉండాలి. చూడండి, ఫరో యొక్క జీవితంలో ఎప్పుడైతే అద్భుతం చూశాడో మోషే ద్వారా, ఇదిగో ప్రజలను పోనిస్తున్నాను, ప్రజలను వెళ్ళనిస్తున్నాను, తీసుకెళ్ళానంటున్నాడు. వెంటనే మనసు కఠినమైపోయింది, వెంటనే హృదయం కఠినమైపోయి నేను పోనివ్వను అని అంటున్నాడు. అంటే దీన్ని ఏమంటారంటే ఫరో పశ్చాత్తాపము అంటారు. గనక ఇలాంటి పశ్చాత్తాపం కాదు, నిజమైన పశ్చాత్తాపం కలిగి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎప్పుడు తెలుసా ఈ పశ్చాత్తాపం కలుగుతుందంటే, ఎప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రత్యక్షత పొందుకుంటామో. క్రొత్త నిబంధనల నుంచి ఒక విషయం చెప్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనం, 5వ వచనం, 6, 7, 8 వచనాలు చదివినప్పుడు అక్కడ రాయబడింది. మరి ఎప్పుడైతే పేతురు జీవితంలో వలలు పిగిలిపోయేలాగా చేపలు దొరికాయో ఆశ్చర్యపోయాడు. రాత్రంతా నేను ప్రయాసపడ్డాను, నాకేం దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేస్తానని దేవుని మాట ఎప్పుడైతే ఉన్నాడో, తన జీవితంలో చూడలేనటువంటి, అది వరకు తన జీవితంలో పట్టలేనటువంటి చేపలు ఆ రోజున పట్టగలిగాడు.
ఆ యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే పొందుకున్నాడో, ఏం ప్రత్యక్షత అండి అది? He could able to see the net breaking blessings in the life of Simon Peter. ఎప్పుడైతే అలాంటి అద్భుతం చూశాడో అంటున్నాడు, ప్రభువా నేను పాపాత్ముని, నన్ను విడిచిపో అని చెప్పేసి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. కనుక ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు, ఊహించని కార్యాలు, ఊహించనటువంటి అద్భుతాలు, ఊహించినటువంటి ఆశీర్వాదాలు మనం ఎప్పుడైతే చూస్తామో మన కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి, కృతజ్ఞతా స్తుతులు వస్తాయి, కృతజ్ఞత కన్నీరు అనేది మన జీవితంలో రావడం అనేది జరుగుతుంది. కనుక పశ్చాత్తాపంతో ఉన్నటువంటి హృదయాన్ని కలిగి, విరిగినటువంటి హృదయం కలిగి జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. రేపటి రోజున మరి డిసిషన్ విత్ డిటర్మినేషన్, ఒక తీర్మానమును, మరి తీర్మానము అనగా స్థిరమైనటువంటి తీర్మానము అన్న సంగతిని రేపు సాయంకాలం అందు మనము ధ్యానించబోతున్నాం. ఆమేన్. హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా దుర్గమైన దేవా, మా కేడమైన దేవా, మా బలమైన దేవా, మా ఆశ్రయమైన దేవా, మా కొండ, మా కోట, మీకు స్తోత్రాలు. ఫాదర్, వి వెల్కమ్ ఫాదర్. God the Father we welcome. God the Son we welcome. God the Holy Ghost we welcome. We welcome you, Father, in the mighty name of Jesus. ప్రభువా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా. స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం, కొనియాడుతున్నాం. దీవించండి, బలపరచండి, మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ శక్తిని వేడుకుంటున్నాను, మీ బలాన్ని వేడుకుంటున్నాను, మీ ప్రభావ మహిమలో వేడుకుంటున్నాను తండ్రి. యేసురాజా, మీ పాదాలు స్తోత్రాలు, మీ నామాన్ని స్తుతిస్తున్నా, మహింపరుస్తున్నా మా తండ్రి. నాయన, మీకు వందనాలు మా ప్రభువా. ఫరో లాంటి పశ్చాత్తాపం కాకుండా నిజమైన పశ్చాత్తాపము నాకు మాకు దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రత్యక్షత పొందుకున్నప్పుడు పశ్చాత్తాపం మీరు అనుగ్రహించే దేవా, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. ఆశాపు జీవితంలో ఏ విధంగానైనా మా ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో నేను పశుప్రాయుడినైతిని, మృగం వంటి వాడనైతిని అంటున్నాడు. కనుక నాయన, రోజులు, మాసములు, సంవత్సరములు గడుచుకొలది మా తండ్రి, పశు స్వభావాన్ని దూరపరచండి, మృగము లాంటి స్వభావాన్ని దూరపరచండి నాయన. మా తండ్రి, దైవ స్వభావము మాకు దయచేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ కార్యం జరిగించండి, బలపరచండి, మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మారని దేవా, మాట తప్పని దేవా, మీ పాదాలు స్తోత్రాలు. మీ అభిషేకాన్ని వేడుకుంటున్నాము నాయన. యేసయ్యా, మీ జీవాన్ని వేడుకుంటున్నాను, మీ శక్తిని వేడుకుంటున్నాను, మీ బలాన్ని వేడుకుంటున్నాను, మీ ప్రభావాన్ని వేడుకుంటున్నాను. Father, let the presence of God, let the Spirit of God come upon me right now. Come upon us right now. Hallelujah. Hallelujah. మీ బలమైన అభిషేకము నాయన, మీ బలమైన అభిషేకము మా మీదకి వచ్చును గాక. సబరల శాంత రీఖా బాబా బాబా రెస్టబోరలో సబో రీసాందర లేఖేబి కొనా కోరల సంద రీఖాబారల సభ రీబాల సందర లేఖేబి శివరల బాబా బాబా. నాయన, మీ స్తోత్రాలు. ఎంతమంది బిడలైతే మీ వాక్యం వింటున్నారు నాయన, ఈ లైవ్ సర్వీస్లో పాల్పొందారు, వారందరి మీదికి మీ అభిషేకం వచ్చునుగాక నాయన. మా తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు.
మాత్రమే కాదు మా తండ్రి 9 to 9:30 ఎవరైతే వాక్యం వినబోతున్నారో వారిని దర్శించండి, వారితో మాట్లాడండి. వారి మీదకి మీ బలమైన అభిషేకము వచ్చునుగాక నాయన. మీ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మీ బిడ్డలందరినీ తాకండి, మీ కార్యం జరిగించండి నాయన. అయ్యా, మా పట్టణం కొరకు, మా గ్రామాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. అయ్యా, మా దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మారుమూల గ్రామాలను మీరు దర్శించండి నాయన. ప్రభువా, అడవి ప్రాంతంలో ఉన్నటువంటి మా తండ్రి ఏమా ప్రభువానైనా ఈవెన్ అటవిక ప్రజలు మీరు దర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ పాదాలు స్తోత్రాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం మా తండ్రి. నాయనా, మెడికల్ ఫెసిలిటీస్ లేకుండా, హాస్పిటల్స్ లేకుండా, ఆక్సిజన్ లేకుండా, మెడికేషన్ లేకుండా ఎంతోమంది బిడ్డలు నాయన మా తండ్రి బాధలు గురవుతుంటుండగా వారిని సమయంలో మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి వారి కొరకు, అయ్యా కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి కొరకు నాయన ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. మాత్రమే కాదు మా ప్రభువా నాయన, మా తండ్రి నాయన ఎవరైతే మా తండ్రి ఐలాండ్స్లో ఉంటున్నారో మా ప్రభువా, అయ్యా మీ పాదాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయా ద్వీపాల్లో చిన్న చిన్న ద్వీపాలు కావచ్చు, పెద్ద పెద్ద ద్వీపాలు కావచ్చు మా తండ్రి, ఎవరైతే అలాంటి స్థలాల్లో ఉంటున్నారో సరైన మెడికేషన్ లేకుండా వారిని మీరు దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభువా, మీ పాదాలు స్తోత్రాలు, మీ కార్యం జరిగించండి నాయన. యేసయ్యా, మీకు వందనాలు వందనాలు. కృప చూపించండి. మీ బలమైన అభిషేకము వారి మీదకి వచ్చునుగాక, మీ శక్తి వారి మీదకి వచ్చునుగాక, మీ ప్రభావం వారి మీదకి వచ్చునుగాక, మీ స్వస్థత వారి మీదకి వచ్చునుగాక. ఈ సమయంలో నాయన మా తండ్రి అయ్యా, దైవిక స్వస్థత, దైవిక అభిషేకము ప్రతి బిడ మీదకి వచ్చునుగాక నాయన. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు మా తండ్రి. ఎంతకాలం కాచి కాపాడిన దేవుడు, ఇక ముందు కూడా కాచి కాపాడే దేవుడా, మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. ఒకటి మాత్రం మాకు తెలుసు, ఇశ్రాయేలును కాపాడు దేవుడు, కునుకడు నిద్రపోడినటువంటి మీ యొక్క వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వించండి, దీవించండి, బలపరచండి, మీరు మహిమ పొందండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తాం. లార్డ్, వీ నో దట్ the Lord God whom we are praying this evening, He is our present help. నాయన, మీరు మాకు సమయోచితమైనటువంటి సహాయకుడిగా ఉన్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. బిడలను దీవించిన ఆశ్రమించు నాయన. బిడల మీదకి నాయన బలముగా మా తండ్రి మీ అభిషేకం వచ్చునుగాక, బలముగా మీ స్వస్థత వచ్చునుగాక, బలముగా మీ దీవెనలు వచ్చునుగాక. మీ పాదాలు స్తోత్రాలు, మీకు వందనాలు. నిజమైన పశ్చాత్తాపం కొరకు వేడుకుంటున్నాము. కృప చూపించండి, బలపరచండి ఆయన. వ్యక్తులను, కుటుంబాలను, సంఘాలను, ప్రజలను ఆయన మీరు దర్శించని, మీ కార్యం జరిగించండి మా తండ్రి. ప్రభువా, మీ పాదాలు స్తోత్రాలు. ప్రపంచ దేశాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ప్రతి దేశానికి సమాధానం తెచ్చండి, నెమ్మది తెచ్చండి. లార్డ్, ఎవ్రీ నేషన్, లెట్ ఎవ్రీ నేషన్ హ్యాస్ టు రిసీవ్ divine peace, Prince of Peace, in the name of Jesus. నాయన, ప్రపంచానికి శాంతి కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, సమాధానం కలుగునుగాక. ప్రభువా, మీ కార్యం జరిగించి బలపరిచి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రార్థన విన్నందుకే స్తోత్రాలు, జవాబు దయచేసినందుకే వందనాలు. యేసు శక్తి కలిగిన నామమున స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరి వందనాలు. ప్రేమేట దేవుని బిడ్డలారా, రేపు సాయంకాలం ఇదే సమయంలో మనం తప్పకుండా కలుసుకుందాం. దేవుని వాక్యము ధ్యానిద్దాం. మీకు ఏదైనా వ్యక్తిగత ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే మీరు ఫోన్ చేయండి. మీకు ప్రార్థించడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఏ గ్రేట్ అండ్ బ్లెస్డ్ ఈవినింగ్. ఆమేన్, ఆమేన్.